అనేక అబద్ధాలు చెప్తాడు, హామీలు చెప్తాడు, కళ్ళబడి మాట చెప్తాడు, ప్రలోభ పెడతాడు. వీటన్నిటికీ ఆన్సర్ మనందరికీ తెలుసు. ఏ విధంగా ఓటు హక్కుతోటి ఏ విధంగా ప్రజల చేత మనం చేసిన మంచి పనులన్నీ కూడా మళ్ళా జ్ఞాపకం చేయాలి. ఈరోజు జగనన్న ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళని ఓట్లు వేసేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు జగనన్నకి ఇచ్చేలాగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుడుగా ఈ 2 నెలలు అన్ని పక్కన పెట్టి ఈ 2 నెలలు మన గ్రామాలు ప్రజలకి చేరువై వారికి ఏ విధంగా మనం ఎలక్షన్ చేయాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసి చూపించాలని కూడా అడుగుతాను. కాబట్టి ఇంకా ఈ 2 నెలలు మనమంతా కూడా బాగా కష్టపడాలి, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి, ఏ విధంగా ప్రజలు పోవాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న దాడుల్ని వాటిని విమర్శని తిప్పికొట్టాలి. అదేవిధంగా ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ మనం ప్రజలు ఎప్పుడైతే పోతామో అప్పుడే తప్పకుండా ప్రజలు మనకి మంచి ఆశీర్వాదంతో మంచి మెజార్టీ కూడా రేపు ఇవ్వబోతా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈరోజు జగనన్న చేస్తున్న యుద్ధానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని ఈరోజు ఈ భూగోళ మండలంలో కూడా సర్వసభ్య సమావేశం చర్చించబడింది. ఎందుకంటే ఏదైనా మనం ప్రచారానికి మాత్రమే మీ గ్రామాలకి వచ్చే పరిస్థితి ఉంది. టైము చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీకు మీ గ్రామాలకు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తప్పకుండా మీరంతా కూడా ఆ గ్రామాల్లో మనం పర్యటించి తర్వాత ఇంకా ఎన్నికలకి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఈ 2 నెలలు కష్టపడితే ముందుంది మనందరికీ కూడా మంచి రోజు. ఎందుకంటే జగనన్న ఒక్కసారి నాడు నేడు అని ఒక రూల్స్ అండ్ గ్రాంట్స్ అన్నాడంటే మొత్తం గ్రామాలంతా కూడా రూల్స్ అండ్ గ్రాంట్స్ అయిపోతాయి. ఎందుకంటే మనం చూసాం ఈరోజు స్కూల్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అదే కాకుండా ఈరోజు దాదాపు భూగోళ మండలానికి నాకు తెలిసి 450 కోట్ల పైసలు ఈరోజు అక్కడిగా మనకి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మనకి దాంట్లో ఒక 40 కోట్లు 10% ఇస్తే మొత్తం భూగోళ మండలాన్ని అర్థంలాగా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా జగనన్న రాబోయే ముందు రోజుల్లో మంచి రోజు మనకు వచ్చే విధంగా ఈ ఓట్స్ బ్యాంక్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి ప్రజలకు నచ్చజెప్పి, ఎందుకంటే మనం బయట కనిపించే వస్తే కానీ ప్రజలకు సంతోషం ఉండే వస్తే ఈరోజు ఒక తల్లి వాళ్ళ బిడ్డను చదివించుకోవాలన్నా, ఈరోజు వాళ్ళ కుటుంబాలను నడుపుకోవాలన్నా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి ఆర్థికంగా జగనన్న ఈరోజు ఆ కుటుంబానికి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగనన్న నమ్మకం ప్రజలు. కాబట్టి ఇది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా రానున్న ఎలక్షన్స్ ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ మంచి మెజార్టీ తోటి గెలిపించి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువ రావాలి. ఎందుకంటే మన పెద్దలు బిఎంఆర్ సారు బిఎంఆర్ అన్న మనతో పాటు ఉన్నాడు. ఈరోజు బిఎంఆర్ అన్న కూడా మనకు గౌరవంగా కొండంత బాగుంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేసి మంచి మెజార్టీతో కావాలి నియోజకవర్గానికి జగనన్నకి ఇచ్చి జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే దాంట్లో మీ వంతు కర్తవ్యాన్ని పాటిస్తారని తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ